మీరిప్పుడు నమ్ముతున్నారా లేదా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని? అంచనా విలువ 1,00,000 కోట్లది 1,00,000 కోట్ల రిజెక్ట్ అవుతుందండి. పార్టీ మారిన తర్వాత మీరు మాట మారుస్తున్నారా? నేనేమంటున్నానంటే ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఐ వాజ్ విత్ కాంగ్రెస్ పార్టీ. అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేయాల ఆసక్తి నాకున్నది. మీరు బీఆర్ఎస్లో చేరి దాదాపు 3 నెలలు అయింది. ఎలా ఉంది మీ ప్రయాణం? ఆఫ్టర్ జాయినింగ్ టు బీఆర్ఎస్ పార్టీ ఇట్ హస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓన్డ్ బై కేసీఆర్ దగ్గర మొదటి రోజు మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఆయన కలవటం అసంభవం, ఎవరికి అపాయింట్మెంట్ దొరకదని. మరి ఆయన ఎక్కడ పోతుందో తెలియదు. కేసీఆర్ ఇచ్చిన హామీ ఏంది? నా కాంట్రిబ్యూషన్స్ గుర్తిస్తుందని చెప్పి భావించి నేను బానిసత్వాన్ని నేను సహించాను. ఇప్పుడు ఎలా ఉంది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్? కేసీఆర్ గారు ఉద్యమ నేత. అది ఒకప్పుడు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఓ 4 లక్షల కోట్లు ఆయన అప్పు చేసి మీరు చేసిన దాని మీద ప్రజలు రైతాంగం తృప్తిగా ఉంటే ఇన్ని ఆర్భాటాలు ఎందుకే? టి జీవన్ రెడ్డి ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే జీవన్ రెడ్డి. నమస్కారం. మీరు దాదాపు 32 ఏజ్లోనే ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి కూడా అయ్యారు. అప్పుడు మీరు అంటే ఎన్టీ రామారావు లాంటి అప్పటికి ఇప్పటికైనా లెజెండ్, ఆయనతో డిఫర్ చేయడం అనేది మీకు మీ జీవితంలో ఒక ఏమన్నా బాధపడే క్షణం ఎప్పుడైనా ఉందా? డిఫర్ ఒక విధంగా నేను తొందరపడ్డా అని చెప్పి అనిపించింది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి జోక్యము మితిమీరిపోయింది. యాక్చువల్ 83లో ఏదైతే ఉందో, నేను అవసరం వస్తే ఎన్టీఆర్ గారి పోటీ చేస్తా అంటే మామగారి మీద, ఆయన టీడీపీలో చేరి మా మీద ఆధిపత్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త నేను దాన్ని ఓర్చుకోలేకపోయినా సరే, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డెఫర్డ్ విత్ ఎన్టీఆర్. ఐ కేమ్ అవుట్. మీరు అన్నట్టు ఏదైతే ఉందో అది రాజకీయంగా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవాళ ఏదైతే ఉందో తదుపరి టీడీపీ ఏదైతే 20 సంవత్సరాల కాలం కొనసాగింది, ఇంక ఇప్పుడు కూడా కొనసాగుతున్నది. బట్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉన్న ప్రజలు గుర్తింపు వచ్చింది. అప్పుడు ప్రధానంగా మిమ్మల్ని ఏది ట్రిగ్గర్ పాయింట్ ఏంటి ఎన్టీఆర్తో విభేదించడానికి? చంద్రబాబు నాయుడు గారి యొక్క మితిమీరిన జోక్యం. అంతే. నాదెండ్ల భాస్కర్రావుతో ఇట్ వాజ్ అంటే భాస్కర్ రావు గారిని క్యాబినెట్కి తప్పించడము, ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ తోడ్పడ్డాయి. మీ 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో మీరు గర్వంగా చెప్పుకునే క్షణం ఏంటి? నేను సాధించానని, లేదు మీరు బాధపడ్డ క్షణం ఏదైనా ఉందా? నేను చెప్తున్నాను కదా సార్, నేను నిజంగా ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. జగిత్యాల నియోజకవర్గంలో స్టిల్ ఇప్పటికి చెప్తాను నేను, ఇవాళ ప్రజల పక్షాన్ని ఏదైతే ఉందో నేను నిలబడి పోరాటం చేసిన, ఇవాళ మీకు ఏ పని కానీ మన విద్యుత్ సమస్య, త్రాగునీటి సమస్య, విద్యా సమస్య, మీరు ఏదైనా తీసుకోండి, కమ్యూనిటీకి కమ్యూనికేషన్ రోడ్ నిర్మాణాలు, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ప్రజా జీవితం. మీరు బాధపడిన క్షణం ఏమైనా ఉందా? బాధపడు అని అంటే ఇప్పుడు మన కాంగ్రెస్కి వెళ్ళి బయటకు వచ్చిందే, ఎందుకు వచ్చినావు అని చెప్పంటే కొంత అనిపిస్తుంది. 4 దశాబ్దాల అనుబంధము తెంచుకోవాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. కానీ ఆఫ్టర్ జాయినింగ్ టు బీఆర్ఎస్ పార్టీ, సరే నాయన ఈజ్ బెటర్. నాకు కేసీఆర్ గారి పార్టీలో టీఆర్ఎస్ చేరడానికి నాకు పార్టీ ఫార్మేషన్కి వెళ్ళి నాకు కేసీఆర్ గారితో చనువుతో ఏదైతున్నదో నాకు అవకాశాలు ఉండే. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడాలంటే ఎన్నటికైనా ఇవాళ కేంద్రంతోనే సాధ్యమవుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్లో సాధ్యమవుతున్న భావనతో ఏదైతే ఉందో నేను కాంగ్రెస్లో కొనసాగి నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా నాకు మళ్ళీ అవకాశం వచ్చింది. కానీ మీరు 2006 అండ్ 2008లో 2 సార్లు కేసీఆర్ మీద, అప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ వాదానికి ఉద్యమానికి ఒక ప్రత్యేక, ఆయన మీద పోటీ చేయడం ద్వారా మీరు తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర పడలేదా మీ మీద? నేను వాజ్ వెరీ వెరీ కాన్షియస్ అట్ దట్ టైం. మీరు అన్నట్టు ఏదైతే ఉందో ఆలోచన ఏర్పడ్డది, డెఫినెట్లీ ఆలోచన ఏర్పడ్డది. నాకు 2009లో ప్రభావం 2009లో ఆ ప్రభావం కనబడ్డది. కానీ వాజ్ వెరీ మచ్ కాన్షియస్. ఎక్కడ పోయిన ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్తో సాధ్యమవుతుంది డెఫినెట్లీ. కాంగ్రెస్ పార్టీ హాస్ కమిటెడ్ ఫర్ ఇట్ అని చెప్పుకుంటా పోయాను నేను కేసీఆర్ గారిని ఎదిరించడం ఏదైతే ఉందో తెలంగాణ వ్యతిరేకిగా కొంత ప్రజల్లో భావన ఏర్పడ్డది. అప్పుడు రాజశేఖర రెడ్డి మీ మీద తుపాకీ పెట్టి కేసీఆర్ని కాల్చే ప్రయత్నం చేశారని నేను పార్టీకి కమిట్ అయి ఉన్నా. నేను రాజశేఖర రెడ్డి గారు నా మీద తుపాకీ పెట్టిండా అని అనుకున్న దానికంటే నేను కమిటెడ్ కాంగ్రెస్ మ్యాన్గా ఏదైతుందో నేను ఆస్క్డ్ టు కంటెస్ట్. మీరు అన్నారు కదా నువ్వు 3 సార్లు నీకు పార్లమెంట్ అవకాశం ఇచ్చిందని, మరి దాన్ని ఏమనాలి? నేను 2006లో ఏదైతుందో నా అభ్యర్థిగా ఎంపిక చేసి ఉందని చెప్పానంటే అప్పుడున్న పరిస్థితుల్లో జీవన్ రెడ్డి అయితేనే కేసీఆర్కి ధీటుగా ఎదుర్కోగలుగుతామని చెప్పాను ముందు నిలబెట్టిండ్రు. మోడీ ప్రభావం లోపల ఏదైతుందో
ఇలా బీజేపీని ఎదిరించగలిగితే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జీవన్ రెడ్డి అయితేనే మనం ధీటుగా ఎదుర్కొంటాడని చెప్పని నేను అభ్యర్థిగా ఎంపిక చేశాను. సెకండ్ టైం అయితే మీరు దాదాపు కేసీఆర్ను 14,000 ఆర్డర్, లెస్ దెన్ 15,000. అప్పుడు ఇంకొంచెం కష్టపడి ఉంటే నేను కష్టం అనేది నేను ఇప్పుడు నాకు నా ఎనర్జీ చెప్తున్నా కదా నేను చేశాను. నేను ప్రజాభిప్రాయం తెలంగాణ వాదం మీరే అన్నారు కదా సార్. తెలంగాణ వాదాన్ని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఓకే. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేత, కేసీఆర్ నాయకత్వం ప్రజల్లో ఏదైతుందో దాన్ని ఎదిరించడం మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ భవిష్యత్తు? అంటే ఇప్పుడున్న పరిస్థితి అయితే అంటే ఇది నల్లేరి మీద నడకలేక కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పాలన ఇదే విధంగా కొనసాగితే మరి ఆయన ఎక్కడ పోతారో తెలియదు. ఈసారి మాకు 100 సీట్లు వస్తాయని చాలా కాన్ఫిడెంట్ ఆయన అనుకుంటే నేనేం చేస్తా దానికి. ఆయన అనుకుంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్ననాడే ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ గెలవలేకపోయిండు. రేపు ముఖ్యమంత్రి దిగిపోయినాడు గెలుస్తాడే. కానీ బై ఎలక్షన్లు కాంగ్రెస్ గెలిచినట్టు. ఎక్కడ గెలిచింది? జూబ్లీ హిల్స్ కావచ్చు. అది గెలుపు అనే జూబ్లీ హిల్సే కాదా? మరి ఉప ఎన్నిక సాధన ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా పోతుంది. ఉప ఎన్నిక ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా పోతుంది కాబట్టి అందులో పెద్ద గొప్పతనం ఏం లేదు. నేనేది ఫీల్ కావటం లేదు. నేనేమో సార్, నేను 96 ఉప ఎన్నిక గెలిచినాను కదా. అప్పుడు 9 ఏమో తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయి సార్. 9, 10, 12 వచ్చినాయి. కేవలం ఇద్దరం గెలిచినాం, నేను సుజాతనగర్ వెంకటరెడ్డి. జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు 3 మంత్రులతో సయోధ్య లేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. నిజం కాదా? నేను ఎక్కడ ఏ మంత్రి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టలేదే. ఒక్కటి చెప్పండి, ఎక్కడ ఏ మంత్రి వ్యతిరేకంగా పెట్టి. ఆ మంత్రుల పేరు నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఊహించి చెప్పాలి ఎవరు ఆ మంత్రులు. పొన్నం ప్రభాకర్ ఎవరి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ ఎవరి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. పొన్నం ప్రభాకర్ నా మిత్రుడు. బట్ ఆ రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా కూడా ఆయన వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆ ప్రభాకర్ గారు బీఆర్ఎస్లో పోతున్నట. నేను ఇటువంటి మాటలు మాట్లాడకండి మీరు. ఈజ్ బార్న్ కాంగ్రెస్ అటువంటి మీద ఆరోపణ చేయడం సరైనది కాదు అని చెప్పని నేను ఖండన చేసిన. ఇస్ ఆన్ రికార్డ్. ఇంకిద్దరు ఎవరు? అడ్లూరు లక్ష్మణ్, శ్రీధర్ బాబు. లక్ష్మణ్ గారు నా సాన్నిహితుడే అంటే నేను శిష్యుడు అనుకుంటా కదా. శిష్యుడు అన్నా నేను. రాజకీయంగా ఎవరెవరు శిష్యుడు కాదు సార్, నా సన్నిహిత మిత్రుడు. కానీ మీకు ఒకప్పుడు మీకు అనుచరుడుగానే ఎవరికి అనుచరుడు కాదు సార్. రాజకీయంగా ఎవరికి అనుచరుడు అని చెప్పి నేను భావించాను. ఇద్దరం మిత్రులం. ఆయన జడ్పీటీసీ ఉండే, ఆయన జడ్పీ చైర్మన్ కావడానికి కొరకు ఏదైతుందో అలా నేను తోడ్పడ్డా. కాంగ్రెస్ వాది అంటే మీ అనుచరుడికి రావడం పట్ల మీకు ఏమైనా లోపల బాధ? నేనే సంతోషపడ్డా. నేను ఆయన కావాలని కోరుకున్న దాన్ని నేను ఒకరిని. ఓకే. ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకున్న దాన్ని నేను ఒకరిని. ఆయన మంత్రి కావాలని కోరుకున్న దాన్ని నేను ఒకరిని. ఇప్పుడు ఆయన జగిత్యాలలో చాలా విస్తృతంగా తిరుగుతున్నారు. జీవన్ రెడ్డిని అక్కడ కాంగ్రెస్ మ్యాన్ మినిస్టర్ హీ హ్యాస్ టు. ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించాలి. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నప్పుడు ఆయన బాధ్యత కూడా నిర్వర్తించాలి. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి ఏదైతుందో నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నప్పుడు మంత్రివర్గ సభ్యుడిగా ఆయన బాధ్యత నిర్వర్తించాలి. జీవన్ రెడ్డి ఎవరిని కాళ్ళకు మొక్కనివ్వడు, ఎవరు దండం పెట్టినారు. కారణం ఏంటి? నేను డెమోక్రటిక్ వాల్యూస్ గుర్తింపిస్తాను. వాళ్ళు ఏదైతుందో ఎవరైనా సమస్యతో వస్తున్నాను అనుకోండి అన్న, మంచిగా ధీటుగా నిలబడి నీ సమస్య చెప్పాలి. నేను దానికి ఏదైనా సమస్య పరిష్కారం ఉంటే నేను సలహా ఇస్తే సూచనలు ఇస్తాను. బానిసత్వాన్ని నేను సహించాను. కమ్యూనిస్ట్ భావాలు అంతకుముందు కాళ్ళు మొక్కడం అంటే బానిసత్వం. నేను బానిసత్వ భావాలు నేను సహించా. నేను పెట్టుబడిదారు వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాను. డెఫినెట్లీ భావాలు కమ్యూనిస్టా లేకుంటే నిరుపేద వర్గాలకు తోడు నిలబడమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ, నేనే కాదు ఎవరే కానీ, నిరుపేద వర్గాలకు తోడు నిలవాల్సిన ఒక బాధ్యతనే ప్రజాప్రతినిధి యొక్క ప్రథమ కర్తవ్యం. ఆయన విద్యుక్త ధర్మం. ఉన్నోడు ఎట్లా వానిపైన నాడు చేసుకుంటే నువ్వు చేసేది ఏంది? ఎవరికి వాడు సమర్థించుకోలేడో, చట్టం పట్ల అవగాహన లేదో, రాజ్యాంగం పట్ల అవగాహన లేదో వాళ్ళకు నువ్వు తోడు నిలవాలి. అది ఏదైతుందో సాటి పౌరుణ్ణి నీ తోటి సహచరుడుగా నువ్వు గౌరవించాలి. సాటి పౌరుడు బాధితుడు కావచ్చు కాక ఆయన బాధితుడు అయినంత మాత్రాన్ని ఏదైతుందో బానిసగా చూడకూడదు. మీ పాత ఇంట్లో ఒక చెక్క కుర్చీ, ఒక చెక్క టేబుల్ వేసుకొని కూర్చుంటారు. నాకున్నటువంటి ఒక అంటే ఆలోచన విధానం. ఇప్పుడు దెర్ ఇస్ నో రాంగ్. ఉన్నోడు సోఫాలో కూర్చుంటేనే కట్టె కుర్చీలో కూర్చుంటే ఉంది. మై ఫిజిక్ ఈజ్ స్టిల్ అలోయింగ్ టు సిట్ ఇన్ ఏ వుడెన్ చైర్. మీ ఫాదర్ హత్యకు గురయ్యారు. ఒక అడ్వకేట్, ఆ ప్రాంతంలో పేరున్న అడ్వకేట్ హత్యకు గురయ్యారు. కారణం ఏంటి? విలేజ్ ఫ్యాక్షన్ పాలిటిక్స్ backed by some feudals.
దాంతోనే మొదటికెళ్ళి కూడా మీరు అన్నట్టు ఏదైతుందో ఈ భూస్వామ్య విధానాలను వ్యతిరేకించడము, ఫ్యూడలిజాన్ని వ్యతిరేకించడము, నేను నా బ్రాటప్ అట్లా వచ్చింది. ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తాను నేను. మీ ప్రాంతంలో జరిగిన మేబీ 70s ఆర్ 80sలో జగపతి రెడ్డి అనే ఒక యువకుడు ఏబీపీ నాయకుడి హత్య జరిగింది. బహుశా అప్పుడు నక్సలైట్లు ఆయన చంపారు. మీరు మిమ్మల్ని ఆయన వ్యతిరేకించిన మాట నిజమేనా జగపతి రెడ్డిని? ఇప్పుడు అప్పుడు ఏదైతుందో బీజేపీ పార్టీ నన్ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఉమ్, నేను ఎన్టీఆర్ క్యాబినెట్లో ఉన్న నాడు కూడా ఏదైతుందో నన్ను వ్యతిరేకించి, ఉమ్, నేను ముందే చెప్పాక ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశాను. నేను బాధితులకు అనుకూలంగా ఏదైతుందో న్యాయ పోరాటం చేశాను. కానీ జితేందర్ రెడ్డికి మీకు కూడా కొంత విభేదాలు ఉన్నమాట. లేదు, పొలిటికలీ తప్ప వ్యక్తిగతంగా మాకు ఎప్పుడు లేదు. పొలిటికల్గా ఏదైతే డిఫర్ అయినా, ఉమ్, పొలిటికల్ డిఫర్ అయినా అంతే తప్ప ఏదైతే సైద్ధాంతిక పరమైన నో విభేదాలు. వ్యక్తిగా ఇప్పుడు వారి బ్రదర్ రవీందర్ రెడ్డి గారు అని చెప్పని ఉమ్, ఐ థింక్ 2018 నాకు వ్యతిరేకంగా బీజేపీలు కంటెస్ట్ చేసిండు రవీందర్ రెడ్డి గారు అని చెప్పని, ఆయన ఓన్ యంగర్ బ్రదర్. యా. అంతే తప్ప ఇప్పటికి మేము కలిసి మాట్లాడుకుంటాం, కలిసి ఉంటాం. సేమ్ రవీందర్ రెడ్డి ఒక సినిమా తీశారు జితేందర్ రెడ్డి అని. కావచ్చు దాంట్లో ఒక జాంబిరెడ్డి అని ఒక పాత్ర పెట్టారు. ఆ పాత్ర మీదే అనేది మీరు అన్న సినిమా చూడలేదే? చూడలేదు. అయితే చూడలేదు. అందరూ నక్సలైట్లు చంపినా కూడా వాళ్ళ వెనకాల ఒక పాత్ర ఉంది. నేనేమంటా, నేను సినిమా చూడలేదు. ఉమ్. మరి అంటే వారు ఏ ఉద్దేశంతో తీసిందో ఏంటో నాకు తెలియదు. 2021లో మీరు పీసీసీ ప్రెసిడెంట్ అవుతారు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి కేవలం పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా అవుతారు అని ఒక ప్రచారం జరిగింది. నిజమేనా సార్? ప్రచారం ఎందుకు, వాస్తవం. ఉమ్, ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై అండ్ ఐఎమ్ టోల్డ్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఆమోదం కూడా పొందడం జరిగిందని చెప్పని. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో పీసీసీ ప్రచార కమిటీ అయినట్టయితే ఆయన మోర్ సూటబుల్గా ఉంటాయని చెప్పని ఎన్టీవీలో 3 గంటల ఇంటర్వ్యూ ఇచ్చిండే. ఉమ్, తదుపరి జానారెడ్డి గారు పెద్ద లెటర్ రాసిండ్రు. ఈ సాగర్ ఉప ఎన్నికల ముందు ఏదైతుందో మీరు పీసీసీ ప్రెసిడెంట్ అభ్యర్థిని నియమిస్తే ఇటు మీ అడ్వర్స్కి ఎఫెక్ట్ మీ అని చెప్పని, అప్పుడు ఇదే పెట్టుబడిదారు వర్గాలందరూ ఏదైతుందో నా సెలక్షన్ ఆపించిండ్రు. సరే, ఆల్ రైట్, ఇట్స్ అ డిసిషన్ ఆఫ్ ది హైకమాండ్. నేను ఐ డిడ్ నాట్ దాన్ని ఏం అది కాదు. మళ్ళీ అగేనిస్ట్ బై రేవంత్ రెడ్డి. నేను ఎన్నడూ కూడా ఏదైతుందో ఇదంతా సమస్య ఉట్టుకొచ్చిందంతా 2 నెలలకి వెళ్ళి ఆయన ఈ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేసి ఉమ్, ఆయన తీసుకొచ్చి నెచ్చిన పెట్టుకోవటం, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను పక్కన పెట్టడం, ఆయన ఎన్నికలు చేసిన వాగ్దానాలను విస్మరించటం, ఇదంతా ఇక్కడికి వెళ్ళి వచ్చింది. నాకెన్నడూ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి విభేదాలు లేవు. అప్పుడు జానారెడ్డి కావాలనే చేశారా మీ పేరు రాకుండా? ఆయన ఎందుకు చేసినో ఆయన పుణ్యం కట్టుకున్నాడు. ఉమ్, పెట్టుబడిదారు వర్గాలు అందరు కలిసి ఏది ఎత్తుందో ఇంకా నన్ను ఈ స్థాయి పట్టుకొచ్చి ఆయన కొడుకులు రేవంత్ రెడ్డికి ఫ్రెండ్స్. ఎవరైనా నేనేమంటున్నా సార్, ఆయనే పుణ్యం కట్టుకున్నా అంటున్నా నేను. రేపు మీరు అన్న భవిష్యత్తు ఏమైతుందో తెలియదు. ఆయన పుణ్యం కాంగ్రెస్కి వెళ్ళైతే బయట పంపే ప్రయత్నం చేసిండు, పరిస్థితులు కల్పించిండు. ప్రధాన కారకుడు ఎవరై ఉంటారు కాంగ్రెస్? ఎవరైనా కానీ పరిస్థితులు ఒకరికొకరు తోడ్పడ్డారు, ఒకరికొకరు తోడ్పడ్డారు. ఇప్పుడు నా అనుకునే వాళ్ళు నాకు తోడు నిలవలేదు. మేము దశాబ్దాల కాలం కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నాం కదా. మీరు చెప్పే జానారెడ్డి గారు కూడా అందరూ ఒకరు. నాకు ఎవరు తోడు నిలవలే. ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, నాకు తోడు నిలవలే. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మహేష్ గౌడ్, అందరూ కూడా కావాల్సిన వాళ్ళమే, అందరూ కలిసి పనిచేసిన వాళ్ళమే. పరిస్థితులు పురుగొల్పిల్లకి ఎవరేం చేస్తాం? ఇప్పుడు నేను జానారెడ్డి గారితో ఈ మాట చర్చలకు వచ్చిందా? చాలా మసాలు మాట్లాడుకున్నాం మంచిగా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను డెఫర్ అయిన తర్వాత ఇక మళ్ళీ ఆయనతో మాట్లాడే నాకు సమయం రాలేదు, సందర్భం రాలేదు, పరిస్థితి రాలేదు, నాకు ఆలోచన కూడా లేదు. మీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమనుకుంటున్నారు? జీవన్ రెడ్డి ఏమవుతారు? ఏమవుతా అనేది పరిస్థితులే, ఏది ఎవ్వరి చేతులు ఉండదు సార్. ఇప్పుడు నేను సమితి అధ్యక్షుని పోటీ చేసినాడు ఏదైతే ఉందో, జస్ట్ ఐ వాజ్ 30 years old. ఒక యువ న్యాయవాదిని, జేబులో రూపాయి లేదు. నామినేషన్ వేయడానికి మిత్రులతో చందాలు సేకరించిపోయి మోటార్ సైకిల్ పోయి నామినేషన్ వేసింది. ఇక్కడ దాకా వచ్చింది నేను. రాజకీయంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నా స్థాయికి వచ్చిన ఎవరున్నారే? మీరు నిజంగా అంత పేదరికంలో ఉన్నారా? నేను పేదరికం చెప్పుకుంటే ఆనాడు న్యాయవాదిగా కుటుంబాన్ని సాదుకుంటూ వచ్చింది నేను. మీ ఫాదర్ న్యాయవాదిగా చేశారు, మీరు? మాది ఏదైతుందో మాది మధ్యతరగతి కుటుంబము. మాకు అప్పటికు 25 ఎకరాల భూమి ఉన్నది. నేను నిరుపేదని చెప్పుకోలేదే. నాకు జగిత్యాలలో ఇల్లు ఉన్నదే. నాకు జగిత్యాల టౌన్లో సెంటర్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఇల్లున్నది, మా నాన్నగారు కట్టింది. నేను పేద వర్గాన్ని అని చెప్పి ఎట్లా చెప్పుకోవాలి? అప్పుడు మేము బైక్ మీద వెళ్ళాను. మరి ఇంకేముంటుంది, ఇల్లు ఉన్నది మాత్రాన బైక్ మీద ఒకటి ఎట్లా పోవాలి? అప్పటికి ఇంకా పేదరికంలో ఉన్నట్టే. బైక్ అది పేదరికం ఎందుకు అనుకుంటున్నారు మీరు? మధ్యతరగతి ఆలోచన విధానం. అప్పుడు 81లో సమితి పూర్తి చేసేవాడికి ఏముంటేదే జీప్లో హైర్ చేసి ప్రచారం చేసినాం.
మీకు పాలిటిక్స్‌లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు? నమ్మకమైన మిత్రుడు. ఇప్పుడు రాజకీయాల పరిస్థితులు బాబు. హ్మ్. ఫ్రెండ్‌షిప్ కూడా ఏదైతే సర్కమ్‌స్టాన్సెసే. మీకు ఏ క్షణమైనా నాకు ఫ్రెండ్‌షిప్ అనేది కూడా సర్కమ్‌స్టాన్సెస్. మీరు ఏ ఆపదున్నా నేను ఫ్రెండ్‌షిప్ అయినా సర్కమ్‌స్టాన్సెస్. ఓకే. హ్మ్. అవకాశాన్ని రాజకీయంగా. రాజకీయంగా. వ్యక్తిగతంగా మీకు నేచురల్లీ ఐ హావ్. పాలిటిక్స్‌లో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు జీవన్ రెడ్డి గారు? నాకు ఇందిరాగాంధీని ఐ యూస్ టు మోర్ లైక్. ఓహ్! ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసింది. హ్మ్. తర్వాత సర్వీస్ ఓరియంటేషన్ రాజశేఖర్ గారి చూసిన. రాజశేఖర్ గారి దగ్గర నెగటివ్ అయిన భావన ఎన్నడూ రాకపోతుండే. పాజిటివ్గా దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుండే. తప్పేదైతే ఉందో నెగటివ్ అయిన అప్రోచ్ ఉండకపోతుంది మనిషి దగ్గర. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మిత్రుడా కాదా, సాధారణ ప్రజా అనే సరే ఇప్పుడు ప్రజాజీతో ప్రత్యక్షంగా ప్రతిరోజు ధర్మదర్శనం చేసిన ఎవరైనా ఉంటారే? ఇవాళ ధర్మదర్శనం పెట్టిండ్రు, ఆడవాళ్ళు పెట్టిన ఆఫీసర్ని పెట్టి ధర్మదర్శనానికి ఏదైతే ఉందో దరఖాస్తులు తీసుకుంటుండ్రు. బట్ రాజశేఖర్ రెడ్డి యూస్ టు హ్యావ్ పర్సనల్ ధర్మదర్శనం అనేది ఒక ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఆయననే విజ్ఞప్తులు స్వీకరించి ఎదుటివాడి బాధలు విని ఆ సమస్య పరిష్కారానికి ఏదైతే ఉందో అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తుండే. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినా ఇందిరాగాంధీని పార్టీ ఏదైనా కానీ అన్న పార్టీ ఏదైనా సమస్య కాదు. పార్టీ ఏదైనా సమస్య కాదు. తెలంగాణ వాదియే కేసీఆర్ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డది అని అంటే జస్ట్ కేసీఆర్ నాయకత్వం. ఒక్కొక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ గారికి ఐడెంటిటీ ఉన్నది. దేశం కోసం ఇప్పుడు స్వతంత్రం కొరకు ఏదైతే ఉందో దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసిండే. తెలంగాణ సాధించిన ఘనత ఎవరికి వస్తుందని చెప్పి ఎవరు చెప్తారు? మీరు రాజశేఖర్ రెడ్డిని చూశారు, కేసీఆర్ని చూశారు. రాజశేఖర్ రెడ్డి నాకు తెలిసి ఒక 6 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన 9.5 సంవత్సరాలు ఉన్నారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ సీఎం? మనం యూ కెనాట్ కంపేర్ వన్ టు అదర్. ఓకే. వీళ్ళ కేసీఆర్ ఏదైతే ఉందో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఇమాజినరీ ఉండే. ఇమాజినరీని ఏదైతే ఉందో రియలిస్టిక్ చేసిండు. క్రెడిట్ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఇస్తారా, బీఆర్ఎస్? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే వరం ఇస్తాడే. అంటే నీకు తపస్సు ఫలితము దేవుడు ప్రత్యక్షమవుతాడా? నీ తపస్సు లేకనే దేవుడు ప్రత్యక్షమవుతాడా? ఓకే. అయితే దేవుడు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ భక్తుడు, బీఆర్ఎస్. నేచురల్లీ ఆయన తపస్సు చేసిండు, ఆయన ఉద్యమం చేసిండు. ఆయన ఉద్యమం ఫలితం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తోడ్పడ్డది. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే ఆనాడు ప్రభుత్వం కేంద్రం ఏదైతే ఉందో నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తా అని చెప్పని ప్రకటిస్తుండేనా? ఆయన 3 మాసాలు 4 మాసాలు వితౌట్ పోర్ట్ఫోలియో కొనసాగిండి ఆయనే తెలంగాణ కోసం. హౌ కెన్ యూ ఇగ్నోర్ ఇట్? మీకు జీవితంలో ఒక అవకాశం వచ్చి ఏదైనా నిర్ణయం మార్చుకోవాల్సి వస్తే ఏ నిర్ణయం మార్చుకుంటారు? నేను ఇప్పుడు ఏదైనా పరిస్థితులకు అనుగుణంగా ఉంటే నిర్ణయాలు. నేను కాంగ్రెస్ పార్టీని వీడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఊహించలేదు, రావాలని కూడా కోరుకోలేదు. పరిస్థితులు ప్రోద్బలం. మీకు 2018లో అండ్ తర్వాత కూడా కవిత ఎందుకు మిమ్మల్ని పట్టుబట్టి ఓడించా? అక్కడ ప్రత్యక్షంగా తిరిగారు పరిస్థితులు. అట్లీస్ట్ నన్ను ఆమె ఓడించగల శక్తి ఉన్నట్టే ఆమె ఎందుకు ఓడిపోతుంది? మిమ్మల్ని ఓడించాలనే పొలిటికల్ గేమ్. వీళ్ళ టీఆర్ఎస్ నాయకురాలిగా ఏదైతే ఆమె బాధ్యత నిర్వర్తించింది. కానీ ఎక్కడికి వెళ్లకుండా మీ దగ్గర అప్పుడు ఏదైతుందో 7 అసెంబ్లీ స్థానాలలో 6 టీఆర్ఎస్. అవును, న్యాచురల్ ఆ స్థానాన్ని రాబట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఎవరైనా చేస్తారు కదా. అంతే తప్ప దీని వ్యక్తిగతం ఆమెకు నాకేమున్నది? ఎట్లా ఉంటుంది? కవిత కొత్త పార్టీ పెట్టారు టీఆర్ఎస్ అని, దాని మీద కొంత కాంట్రవర్సీ ఉంది. అయినా కూడా ఆ పార్టీ ఇంపాక్ట్ ఏమైనా బీఆర్ఎస్ మీద నెగటివ్ గా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నౌ ఇట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారే దాని నాయకుడు, గుర్తింపు కేసీఆర్ గారికి ఉన్నది. వీళ్ళ కవిత గారు కేసీఆర్ గారితో విభేదించి పార్టీ పెట్టేంత మాత్రాన్ని ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి లెగసీ అనుకోవడానికి వీల్లేదు. అంటే కన్న కూతురికే న్యాయం చేయలేదు అని అనుకుంటే ఎట్లా? ఆయన కూతురు అనేది చూసేయండి. వీళ్ళు మీరు అంటారు నీ 3 కొడుకులు ఒక్కరిని కూడా రాజకీయ అవకాశం ఇవ్వలేదు, నేనేం జవాబు చెప్పాలనే? మరి నిజంగా ఎందుకు ఇవ్వలేదు? మీరు చాలా ఐ సెడ్ ఆల్రెడీ. ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు కొడుకులు తెచ్చుకున్నాడు. ఐ ఫీల్ స్టిల్ ఐఎమ్ ఫిట్, energetic. I said energetic. Okay. Still I'm energetic. As long as I'm energetic, I'll fight. ఇప్పుడు కానీ తర్వాత కానీ మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లో ఇప్పుడు ఏమంటున్నా, నాకు ఎనర్జెటిక్ ఉంటే మరి నువ్వు పోతే నీ తర్వాత ఎవరు అంటే ఎట్లనే? భవిష్యత్తులో రాబోయే ఎన్నిక నేనే కొట్లాడాలనే ఒక ఆకాంక్ష నాకు ఉందని చెప్పింది నేను. అది అవకాశం వస్తే అది నా చేతి లేదు కదా.
పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి. పార్టీ అధినాయకత్వం నిర్ణయం ఎట్టుంటే దానికి అనుగుణంగా ముందుకు పోతాం. ఇప్పుడు బీజేపీ పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ టార్గెట్ చేసింది. ఇక్కడ మేము వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పి గట్టిగా ఉంది. మీ అంచనా ఏంటి? కాదు సార్, ఎవరు ప్రయత్నాలు చేయడం సహజం. ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు బీజేపీ స్టాండ్స్ ఆన్ మోడీ లీడర్షిప్. మీరు మొన్నటి ఎన్నికల్లో కూడా ఏదైతుందో పార్లమెంట్లో వచ్చినటువంటి ఒక ఇమేజ్ మీరు అసెంబ్లీలో వాళ్ళు పొందలేకపోయినారు. మోడీ గారు ఏదైతున్నదో వారు పార్లమెంట్లో ప్రొజెక్ట్ చేసేంత లీడర్షిప్ ఏదైతున్నదో అసెంబ్లీలో చేయలేకపోతున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. మీరు అనేది నిజమే. అంటే పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ చరిష్మా పనిచేస్తుంది కానీ అసలు కానీ ఇంతకంటే బలమైన నాయకత్వం ఉన్న వెస్ట్ బెంగాల్లో కొట్టేసినాం, ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా ప్రతి చోట గెలుస్తూ వస్తున్నాం కదా. ఒకటి గెలిచేంత మాత్రం దాన్ని ఇంకొకటి పోల్చుకోరాదు కదా. అది బీజేపీ గెలిచే అవకాశం లేదు. నేను అట్లెట్లా ఇప్పుడు మాత్రం ఏదైతే రేపు రాబోయే ఎన్నిక పీపుల్ ఆర్ లుకింగ్ టు కేసీఆర్. ఇలా దేశంలో ఎక్కడ కూడా రైతు బంధు లేనాడు ఏదైతుందో ఈయన రైతు బంధు ఇంట్రడ్యూస్ చేసిండే. ఎవరు ఊహించలేదు. ఒక రైతుకి ఏదైతే పెట్టుబడి సహాయం చేయడం అనేది ఎవరు ఊహించలేదు. కళ్యాణ లక్ష్మి ఎవరు ఊహించలేదు. కేసీఆర్ కిట్ ఎవరు ఊహించలేదు. బీడీ కార్మికులకు పెన్షన్ ఎవరు ఊహించలేదు. ఇప్పటికి దేశంలో ఎక్కడ లేదు. కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ని గెలిపించలేకపోయినాయి కదా. అది ఇట్స్ టైం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ స్థాయిలో వాగ్దానం చేసి 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నది. అప్పుడు కేసీఆర్ గారు 5000 రైతు బంధు ఇస్తే ఇంత 15,000 ఇస్తా అన్నాడు సార్ కదా. 10,000 ఇస్తే 15,000 ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఇస్తాను. గవర్నర్ ఆమోదం పొందిన తదుపరి ఆర్టీసీ ప్రభుత్వం విలీనం ప్రక్రియ ఏదైతుందో ఇంకా 30 మాసాలు గడుస్తుంది. ఇంతవరకు అయితే కొలిక్కి రాలేదు. కానీ దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఏం చర్చలే. డిసెంబర్ కల్లా చేస్తామని గవర్నర్ గారు ఆమోదం తెలిపిన తదుపరి ఏదైతుందో అపాయింటెడ్ డే టు బి డిక్లేర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ 24 గంటలు 24 కూడా కదే 1 నిమిషంలో చేసేయచ్చు. ముఖ్యమంత్రి గారు 1 నిమిషంలో చేసేయచ్చు అంటూ నేను ఆయన కళ్ళ మీద కాగితం పెడితే అయిపోతుంది. ముందు యూనియన్ ఎన్నికలు జరిపి యూనియన్కి దీనికేం సంబంధం? వాళ్ళు నేను ప్రభుత్వ విలీనం చేయరా చెప్పని యూనియన్ ఎన్నిక పెడతా అంటే వాళ్ళు తగులు పెట్టడానికి కొరక వాళ్ళందరూ కలిసికట్టు ఉండేది ఎత్తుందో మా యూనియన్ ఎన్నికలు మేము తర్వాత చూసుకుంటాం, ప్రభుత్వ విలీనం చేయమని చెప్పి నో మీరు ముందు ఎన్నికలు కావాలి, మాకేం కావాలి మమ్మల్ని అడుగుతావా, నువ్వు చెప్తావా? జీవన్ రెడ్డి గారు, నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని ఒక చర్చ జరుగుతుంది. అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పటి పరిస్థితి చూస్తే అట్లా కనబడటం లేదే. ఎందుకంటున్నంటే ఇప్పుడే మీరు అన్నారు బీజేపీ ఏదైతుందో వెస్ట్ బెంగాల్ వచ్చింది, ఇంకెక్కడో వచ్చింది, ఈడ కూడా రావాలని భావిస్తుందని పేర్కొన్నారు కదా. మరి అటువంటిప్పుడు ఎట్లా కలుస్తారు? అంటే వాళ్ళకు ఉండొచ్చు బీఆర్ఎస్ నుంచి. అంటే నేను అబ్జర్వ్ చేసిన కాటికైతే ఆ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కి ఏదైతుందో స్వతంత్రంగా అధికారానికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. నిజంగా మీరు అట్లా నమ్ముతున్నారా? మీరు చెప్పండి. ఎంత వస్తాయి అనుకుంటున్నారు? డెఫినెట్లీ క్లాస్ 80. మన కాంగ్రెస్కి వచ్చింది కంటే చాలా ఎక్కువ. డెఫినెట్లీ కాంగ్రెస్కి వచ్చినాయి అంత 66, 65 వచ్చినట్టున్నాయి. 64 మరి నేను ఎప్పుడు వస్తాను? నేను 65, 66 అన్న నేను. నాయకుడి గురించి చెప్తాను, ఆయన గురించి మీ అభిప్రాయం చెప్పండి ఒక మాటలో. జస్ట్ ఇట్స్ లైక్ ర్యాపిడ్ ఫైర్, ఒకటే మాట కేసీఆర్ గురించి, నాయకుడి గురించి మీరు. బట్ ఫర్ హిమ్ తెలంగాణ హస్ బికమ్ రియాలిటీ. ఓకే. వెల్ విచ్ వాజ్ ఇమాజినరీ, విచ్ వాజ్ ఓన్లీ ఇమాజినరీ, దట్స్ ఆల్రెడీ హ్యాపెండ్. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్. ఓకే. రేవంత్ రెడ్డి ఆయన గురించి మీ అభిప్రాయం ఒక మాటలో. నా అభిప్రాయం చెప్పిన కదా సార్ నేను. ఈజ్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. కేటీఆర్ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ యూత్ ఐకాన్. హైదరాబాద్ ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టగలిగింది అని అంటే ది క్రెడిట్ మస్ట్ బి గివెన్ టు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో హైదరాబాద్ ఇమేజే ప్రపంచ స్థాయికి తీసుకుపోగలిగిండు. బండి సంజయ్ గురించి ఒక మాట. ఈజ్ అన్ అపోజిషన్ మెంబర్, అంటే లీడర్ హియర్, మెంబర్ పార్లమెంట్, మినిస్టర్. అది అందరికి తెలిసింది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఒక నాయకుడిగా? వ్యక్తిగతంగా ఏముంటే బాబు ఆయన కూడా అంటే ఒక రాజకీయ అంటే ఐడియాలజీతో వచ్చిండు. ఇది ఐడియాలజికల్ పర్సన్. రాహుల్ గాంధీ స్ట్రగ్లింగ్. ఆయనకి ఏది ఎవరు తోడ్పడతలేరు, ఉంటారు పూరు, అందరు ఎవడి స్వార్థం వాడిది. ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతాడా రాహుల్ గాంధీ? లెట్ us hope. సోనియా గాంధీ గురించి ఒక మాట చెప్పాలి. డెఫినెట్లీ షీ ఈజ్ సాక్రిఫైస్ లీడర్. ఆమె ఏదైతుందో ఇలా దేశం కోసం అన్న రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఉడ్డిండు ఒక శాంతి కాముకునిగా. అసలు రియల్లీ చెప్తున్నా కదా, అందరూ ఇటాలియన్ చెప్పంటే ఒక హిందూ లేడీగా ఏ భావనలు కలిగి ఉంటుందో అవన్నీ పుణికిపుచ్చు. ఇప్పుడు ఢిల్లీలో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక సెన్సేషన్గా మారింది. దీని ఇంపాక్ట్ ఏమన్నా
బీజేపీ మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుందండి? ఇది రాజకీయాలపై ఉంటుంది. వై ఓన్లీ ఆన్ బీజేపీ? రాజకీయాలపై ఉంటాయి, ప్రజా జీవితంపై ఉంటుందని చెప్పి అంటున్నా. చెంచి వీళ్ళు మీరు నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. దేశ భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ మీద వాళ్ళు చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అని. వీడు వాస్తవం మాట్లాడాడు కమ్యూనిస్టు, మనకు ముద్ర వేయాలంటే చైనా ఏజెంటు. మరి మోడీ గారిని అమెరికా ఏజెంట్ అనమంటారా? ఎట్లా అంటారు మరి? ఏమనాలి? ఆయనే ట్రంప్ ఇద్దరు మంచి మిత్రులు. ఐడియాలజికల్ ఏదైతుందో కమ్యూనిజం, వీళ్ళు ఇందిరాగాంధీ ఈజ్ ప్రూవ్ టు బి మోర్ కమ్యూనిస్ట్. మా ఆలోచన విధానాన్ని అమలు చేసిన నాయకత్వం ఇందిరాగాంధీ అని చెప్పని చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసింది, ప్రివీ పర్చేస్ రద్దు చేసింది, బ్యాంక్స్ నేషనలిజం చేసింది. ఇందిరాగాంధీ నాయకత్వం అనే దేశానికి ఏదైతే ఉందో, ఇలా పొలిటికలీ వి మే డిఫర్ విత్ ది పార్టీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. 2029 ఎట్లా ఉండొచ్చు పార్లమెంట్ ఎన్నికలు? ఇప్పుడే మనం ఇప్పుడు నేను ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే మీ నాయకుడికి ఏదైతే ఉందో, నేను బీఆర్ఎస్ కేంద్రంలో అంటే క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని భావిస్తాను నేను. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఎప్పుడైతే చేయగలుగుతుందో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం లోపల బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. చివరిగా తెలంగాణ ప్రజలకు మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే ఉందో, అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వీళ్ళ మనం భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడే విధంగా ఏదైతే ఉందో మనకు కావాలని కోరుకున్నాం. వీళ్ళ కేసీఆర్ 10 సంవత్సరాలు ఏదైతే ఉందో, వారు ఇవాళ సాగునీటి రంగమే కానీ, వ్యవసాయమే కానీ, ఇవాళ విద్యే కానీ, ఇవాళ వైద్యమే కానీ, ఇవాళ మీకు 10 జిల్లాలు ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసింది. వీళ్ళ ఆశల పల్లకిలో ఊరిగింపజేయడంతో ఇంకో ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి పడ్డాడు ఇక్కడ. అందుకే ప్రజలు ఏదైతుందో మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు ఇవాళ కేసీఆర్ నాయకత్వం రావాలని కోరుకోవడం కారణం ఏదైతుందో, రేవంత్ రెడ్డి పాలన చూసేవారు ఏదైతుందో, అరే ఈ వాజ్ మచ్ మచ్ బెటర్, మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది మళ్ళీ మనం పొందగలుగుతాము, పునర్నిర్మాణం చేసుకోగలుగుతారు భావన ప్రజల్లో ఏర్పడ్డది. కానీ చివరికి ఒక ప్రశ్న జీవన్ రెడ్డి గారు, ఇన్ని పనులు చేసిన కేసీఆర్ను ప్రజలు ఎందుకు ఓడించారు? ఇప్పుడు నేనేమంటుంది సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆచలపల్లిలో ఊరేగించింది. నిజంగానే కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ చేస్తా కావని చెప్పని భావించిండ్రు. 10,000 రైతు బదులు 15,000 ఇస్తాడు. ఈశ్వరుగా అవుతాడు, రైతులు ఆశపడ్డం. కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 ఇస్తే ఇలా తూలం బంగారం అదనంగా జోడిస్తా అని చెప్పి అన్నాడు. నిజంగా ఇతరుడు కావచ్చని చెప్పి ఆశపడ్డాను. అన్ని ఇట్లా ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ సర్వీస్ ఆల్. చాలాసార్లు ప్రచారం జరుగుతుండే హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతాడు, బీజేపీ వాళ్ళు గాలం వేస్తున్నారని. ఎవరు హరీష్ ఏదైతుందో ఆయన విజన్, ఆయన కమిట్మెంట్ విత్ బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ అది విడదీయరని అనుబంధమే అంటూ నేను. అది ఊహ కూడా మనం వచ్చేది కాదు చెప్పంటూ నేను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదైతుందో కేసీఆర్ వెన్నట్టు నిలిచింది హరీష్ రావు. హౌ కెన్ యూ థింక్ ఆఫ్ ఇట్? ముఖ్యమంత్రి దగ్గర చాలా మంది చెప్తున్నారు హరీష్ రావు నువ్వు ప్రమాణం చేయి బీజేపీకి పోను అని. సరే, ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు పనుతాడో పన్నొచ్చుగాక, కానీ హరీష్ రావు గారికి కేసీఆర్తో ఉన్నట్టు ఒక అనుబంధం ఏదైతుందో కేవలం కుటుంబం కాదు, ఉద్యమ నేపథ్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వాళ్ళు ముడిపెట్టింది. కేసీఆర్ వెన్నంటుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఏదైతుందో తోడు నిలిచింది హరీష్ రావు అని చెప్పండి. హౌ కెన్ థింక్ ఆఫ్ ఇట్? థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు. నో, ఐ మస్ట్ థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. రియల్లీ ఇప్పుడు నా భావాలు వెలికి తీయటం లోపల, ప్రజానీకాన్ని చేరువేయటం లోపల మీరు తోడ్పడ్డారు. ఐ మస్ట్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.